హాయ్ ఫ్రెండ్స్, మినీ జంగిల్ వరల్డ్ కు స్వాగతం. దట్టమైన అడవిలో ఒక సింహాల కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో చిన్న సింహపు పిల్ల పేరు సింబు. సింబు చాలా అల్లరి, కాని చాలా అమాయకం కూడా. ప్రతిరోజూ తన అమ్మతో కలిసి అడవిలో తిరుగుతూ పక్షులను చూసి ఆనందపడేది. తన అమ్మ సింబుకి ఎప్పుడూ ఇలా చెప్పేది, సింబు, అడవి ఎంత అందంగా ఉన్నా ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. అమ్మా, నువ్వున్నావు కదా, నాకేమవుతుంది? ఒకరోజు అడవిలో భారీ తుఫాన్ మొదలవుతుంది. గాలి బలంగా వీయడం, చెట్లు విరగడం, జంతువులు భయంతో పరుగులు తీయడం మొదలవుతుంది. సింబు భయంతో తన అమ్మ వెనక పరుగెత్తుతుంది. కాని అకస్మాత్తుగా ఒక పెద్ద చెట్టు ఇద్దరి మధ్య పడిపోతుంది. అమ్మ సింహం కూడా తన పిల్లను వెతుకుతుంది. కాని తుఫాన్ చాలా ప్రమాదకరంగా ఉంటుంది. మెరుపులు, ఉరుములు, గాలి శబ్దం వల్ల ఎవరి అరుపు ఎవరికీ వినిపించదు. కొద్దిసేపటికి సింబు అడవిలో ఒంటరిగా మిగిలిపోతుంది. సింబు భయంతో వణికిపోతూ ఏడుస్తూ తిరుగుతుంది. రాత్రి నెమ్మదిగా అడవిని కప్పేస్తుంది. చలితో వణుకుతూ సింబు ఒక పెద్ద చెట్టు కింద కూర్చుంటుంది. అప్పుడే అక్కడికి ఒక భారీ ఏనుగు నెమ్మదిగా నడుచుకుంటూ వస్తుంది. ఆ ఏనుగు పేరు గజరాజు. సింబును చూసిన గజరాజు ఆశ్చర్యపోయి ప్రేమగా ఇలా అడుగుతుంది, సింహపు పిల్ల, నువ్వెందుకు ఒంటరిగా ఉన్నావు? సింబు ఏడుస్తూ జరిగిన విషయం మొత్తం చెబుతుంది. గజరాజు కళ్లలో జాలి కనిపిస్తుంది. భయపడకు బాబూ, నీ అమ్మ దొరికే వరకు నేన్నీతో ఉంటాను. ఆ రోజు నుంచి గజరాజు సింబాను తన పిల్లలా చూసుకుంటుంది. నీళ్లు తెస్తుంది, ఆహారం పెడుతుంది, రాత్రిళ్ళు దగ్గర కూర్చుని కాపలా కాస్తుంది. మొదట అడవిలోని జంతువులు ఆశ్చర్యపడతాయి. ఒక ఏనుగు సింహపు పిల్లను పెంచుతుందా అని మాట్లాడుకుంటాయి. కాని గజరాజు ఎవరి మాటలు పట్టించుకోదు. రోజులు గడుస్తాయి. సింబు కొంచెం పెద్దదవుతుంది. అయినా ప్రతిరోజు ఒకటే ప్రశ్న అడుగుతుంది, గజరాజు మామ, మా అమ్మ నిజంగా వస్తుందా? ఆ మాట విన్నప్పుడల్లా గజరాజు మనసు బాధపడుతుంది. కాని ధైర్యం చెబుతూ ఇలా అంటుంది, ఖచ్చితంగా వస్తుంది బాబూ. కాని లోపల మాత్రం నిజం తెలీదు. ఒకరోజు కొంతమంది వేటగాళ్లు అడవిలోకి వస్తారు. వాళ్ళొక పెద్ద గూతిని తవ్వి ఆకులతో కప్పేస్తారు. ఏమీ తెలియని సింబు ఆ దారివైపు నడుస్తుంది. అకస్మాత్తుగా ధడ్! సింబు గోతిలో పడిపోతుంది. గజరాజు మామా, కాపాడు! గోతిలో పడిన సింబుని వేటగాళ్లు పట్టుకుంటారా? తన ప్రాణానికి ప్రమాదమని తెలిసినా గజరాజు సింబుని ఎలా కాపాడింది? అసలు సింబు వాళ్ళ అమ్మ మళ్ళీ వస్తుందా? గుండెల్ని పిండేసే ఈ కథ 2వ భాగం పార్ట్ 2లో చూద్దాం. ఈ ఉత్కంఠభరితమైన కథ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బై బై ఫ్రెండ్స్.